హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. ఇది మా పెళ్ళి పార్ట్ 1 అన్నమాట. యాక్చువల్గా మా సైడ్ అమ్మ ఇంటి దగ్గరే పెళ్ళి జరుగుతుంది, బట్ మా పెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది. సో మేమంతా పెళ్ళికి మా హస్బెండ్ వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. మా పెళ్ళి ముహూర్తం 12 గంటల 9 నిమిషాలకు వచ్చింది. సో ఆ రోజే ఎర్లీ మార్నింగ్ మేము మా ఊరి నుంచి బయలుదేరి మా అత్తయ్య గారు వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ మార్నింగ్ ప్రధానం జరిగింది, ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక కాలగొల్లు సంబరం జరిగింది, అండ్ ఈవినింగ్ రిసెప్షన్ జరిగింది. రిసెప్షన్ అయిపోయిన తర్వాత పెళ్ళి ముహూర్తంకి దగ్గర చేసి పెళ్ళి తంతు స్టార్ట్ అయిందన్నమాట. ఫస్ట్ అయితే నితిన్ గారు వినాయక పూజతో స్టార్ట్ చేశారు. ఆయన వినాయక పూజ చేస్తూ ఉన్నప్పుడు నేను రెడీ అవుతున్నాను అన్నమాట. రిసెప్షన్ అయిన తర్వాత మమ్మల్ని రెడీ అవ్వమని చెప్పి పంపించారు. సో అలా పంపించి నేను రెడీ అయ్యేలోపు నితిన్ గారు వినాయక పూజ స్టార్ట్ చేసేసారు. మన తెలుగు పెళ్ళిళ్ళలో చాలా సాంప్రదాయాలు, చాలా పద్ధతులతో కలిపి చేస్తారు. అలా చేసిన ప్రతి పద్ధతిలోనూ, ప్రతి సాంప్రదాయంలోనూ ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా ఒక పాజిటివ్ వేలో ఆ పెళ్లి చేసుకునే జంటకి ఆశీర్వాదం లాంటిదే అని నేను ఫీల్ అవుతాను. మా ఇద్దరికి పెళ్లి చేయాలి, మా ఇద్దరి లైఫ్ బాగుండాలి అని మొట్టమొదట కోరుకునేది మా పేరెంట్స్, అలాగే నితిన్ గారు వాళ్ళ పేరెంట్స్. ఇక ఇది మా పెళ్లి కొడుకు నితిన్ గారు. ఫస్ట్ కంకణం కట్టారు. కంకణం కట్టిన తర్వాత కొన్ని రిచువల్స్ అయ్యాక కాళ్ళు కడగడం మొదలుపెట్టారు. ఇక నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను అన్నమాట. ఇంకా నన్ను కూడా తీసుకొచ్చారు. నేను రెడీ అయినప్పటికీ ఇంకా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ లోపల నాకు కొన్ని స్టిల్స్ అలా తీశారన్నమాట ఫోటోగ్రాఫర్స్. సో మళ్ళీ అక్కడ పీటల మీద కూర్చుంటే అవ్వదు కదా అని ఈలోపు నితిన్ గారికి బట్టలు, పెళ్లి బట్టలు అన్నీ ఇచ్చారు. సో ఆయన కూడా రెడీ అయ్యి వచ్చేసారు. ఇప్పుడు మెయిన్ పెళ్లి తంతు స్టార్ట్ అవుతుందన్నమాట. మా సైడ్ పెళ్ళిళ్ళలో తలపాగా పెట్టుకోరు, బట్ నితిన్ గారు వాళ్ళ సైడ్ పెట్టుకుంటారు. చెప్పాను కదా, మాది 2 రకాల సాంప్రదాయాలతో జరుగుతుందన్నమాట. ఒక పక్క నేను స్టిల్స్ తీపించుకుంటుంటే ఇటుపక్క వీళ్ళు కూడా ఫొటోస్ దిగేశారు. ఇక పంతులు గారు రండి రండి అని చెప్పి ఒక సైడ్ నుంచి కంగారు పెడుతున్నారన్నమాట. ముందైతే పెళ్లి కొడుక్కి అత్తగారు, మామగారు అంటే మా మమ్మీ డాడీ చేయాల్సిన కొన్ని రిచువల్స్, కొన్ని పూజలు, కాళ్ళు కడగడం, ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయన్నమాట. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని శ్రీమన్నారాయణుడు అలాగే లక్ష్మీదేవిగా భావిస్తారంట. అందుకే అంత అందంగా తయారు చేస్తారంట వాళ్ళిద్దరిని. అలాగే మనందరికీ తెలిసిందే, పెళ్ళిలో అమ్మాయి అబ్బాయికి మధ్యలో ఒక తెర కడతారు. ఇది సగం పెళ్ళి వరకు, అంటే జీలకర్ర బెల్లం పెట్టుకునేంత వరకు కూడా ఈ తెర అలానే ఉంచుతారు. ఈ మధ్య చిన్న చిన్న సరదా కోసం అలా ఇలా తెర తీసి చూడడం అలా జరుగుతుంది, కానీ నిజానికి అలా తెర తీసి చూడకూడదు. పెళ్ళిలో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మాత్రమే ఆ తెర తీసి చూడాలి అంటారు. ఇక పెళ్లి కూతుర్ని కూడా తీసుకొచ్చేశారు. నేను కూడా వచ్చి కూర్చున్నాను. నాకు కూడా కొన్ని పూజలు, అక్కడ చేయాల్సిన కొన్ని రిచువల్స్ అలా కొన్ని ఉన్నాయి. అవి నేను కూడా చేస్తున్నాను. ఇక మా బంధువులు అందరూ కూడా మా పెళ్ళి ఎలా చేస్తున్నారు అని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారన్నమాట. ఇంకా మా పంతులు గారు ఆయన ప్రతిదీ చెప్పి, స్టోరీ చెప్పి మరీ మాకు పెళ్ళి చేస్తున్నారు. అంటే మనకి చాలా వరకు తెలీదు అసలు ఇది ఎందుకు చేస్తారు, ఈ వ్రతం ఎందుకు చేస్తారు, లేకపోతే పూజ ఎందుకు చేస్తారు, పసుపు కుంకుమ ఎందుకు పెడతారు, కాళ్ళు ఎందుకు కడుగుతారు, ఇలాంటి చాలా విషయాలు మనకు తెలీదు. బట్ మా పంతులు గారు చాలా పెద్ద ఆయన ప్రతిదీ ఇది ఎందుకు చేస్తారు, ఇది ఎందుకు చేస్తారని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ పెళ్ళి చేశారన్నమాట. చాలా బాగా అనిపించింది ఆయన అలా చెప్తూ చేయడం. ఇక కన్యాదానం, అన్ని దానాల్లోనూ కన్యాదానం చాలా శ్రేష్టమైంది అని చెప్తూ ఉంటారు. అలాంటి కన్యాదానంలో తల్లి తండ్రి, అంటే అమ్మాయి తల్లి తండ్రి అబ్బాయికి తన కూతుర్ని ఇస్తున్నట్టుగా ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. అలాగే వధువు తల్లి తండ్రి వధువుని వరుణ్ణి కలిసి ఆశీర్వదిస్తూ ఈ తంతంతా జరుపుతూ ఉంటారనమాట. నిజానికి పెళ్ళి అనేది ఒక ప్రామిస్ కదా, ప్రతి ఈవెంట్ కూడా ఆ ప్రామిస్కి తగ్గట్టుగానే ఉంటుంది. ఇక ఇది జీలకర్ర బెల్లం,
ఈ జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత మాత్రమే ఆ తెర తీస్తారు. జీలకర్ర బెల్లం రెండు కూడా కలిసినప్పుడు ఒక మ్యాగ్నెటిక్ పవర్ రిలీజ్ అవుతుంది అంటారు. ఎప్పుడైతే ఒకరి తల మీద ఒకరు పెట్టుకుంటారో ఆ మ్యాగ్నెటిక్ పవర్ మన తలపై ఉండే బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి ఆ మ్యాగ్నెటిక్ పవర్ కళ్ళ ద్వారా ఒకరి నుంచి ఒకరికి చేరుతుందట. అందుకే అప్పుడు ఖచ్చితంగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోండి అని చెప్తూ ఉంటారు. మేమైతే అదేదో ఒక యజ్ఞంలాగా చేసాము. అసలు ఎవరిని చూడలేదు, మేమిద్దరమే చూసుకుంటూ ఉండిపోయాము. బట్ ఇక్కడ చాలా కష్టమైన విషయం ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయి తలపైన చేయి పెట్టడం కిందకి ఉంటాం కాబట్టి మనం బాగానే ఉంటుంది. మనకి మాత్రం పైకి పెడతాం కాబట్టి చెయ్యి చాలా నొప్పి వస్తుంది. అందులోనూ మాలాంటి పెద్ద ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు అందరూ వచ్చి అక్షింతలేసి ఆశీర్వదించేంత వరకు అదే పొజిషన్లో ఉండమంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇలా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అక్కడ మండపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు. అలా ఆశీర్వదించిన తర్వాత అందరూ కంప్లీట్ అయ్యారు, ఆశీర్వాదం తీసుకున్నారు అనుకున్నాక అప్పుడు ఆ చేతులు దింపుతారన్నమాట. అప్పటి వరకు మనం అలా చేతులు పైన పెట్టుకొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉండాల్సిందే. కోర్స్ ఆశీర్వాదం కంపల్సరీ తీసుకోవాల్సిందే. మెయిన్ తాళి కట్టడం కంటే కూడా ఇదే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్తూ ఉంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం. సో మేమైతే మా పెళ్ళిలో జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకునేంత వరకు వచ్చేసాం. మా రిలేటివ్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ మా జంట మంచిగా ఉండాలని, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి చాలా హ్యాపీగా హార్ట్ఫుల్గా విషెస్ ఇచ్చారు. అదైతే చాలా ఆనందం అనిపించింది. సో ఆ ఈవెంట్ అయిన తర్వాత మమ్మల్ని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పంపించారన్నమాట. అబ్బాయిలు ఏముంది ఫాస్ట్గానే రెడీ అయిపోతారు, కానీ అమ్మాయికి ఖచ్చితంగా పట్టు చీర, జ్యువెలరీ అన్నీ పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత మిగతా ఈవెంట్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఈ లోపల చిన్నగా సంగీత్ లాగా అంటే సరదాగా అలా డాన్స్ చేసుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేశారు. మిగతా ఈవెంట్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట.